తీరని అన్యాయమే జరిగింది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి న్యాయం జరగలేదు. సో ఈ మా ముఖ్య డిమాండ్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలి. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 70% ఇది చేయాలి. ఇప్పుడు ప్రమోషన్లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 70% ఈ స్కూల్ అసిస్టెంట్ అనేది తీసుకోవాలనేసి అప్పుడు పోస్టులు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు అట్లా కాకుండా ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 33% తీసుకుంటున్నారు. అదేవిధంగా 1999లో జీవోనే ఫాలో అవుతున్నారు వీళ్ళు. అప్పుడు 108 జీవో అంతకుముందు ఎట్లుండేదంటే 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, డైరెక్ట్ రిక్రూట్ మళ్ళీ 50% వచ్చేసి ప్రమోషన్ ద్వారా ఉండేది. అది రెండు కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంకా తగ్గించేసి అప్పుడంటే వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి హెచ్జిటి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. ఇప్పుడు ఇంటర్మీడియట్కి పోదామంటే డైరెక్ట్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా డైరెక్ట్ 100% రిక్రూట్మెంట్ వాళ్ళకి జరుగుతుంది. మా హైయర్ ఎడ్యుకేషన్లో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ లింకప్ చేసేసి మా దాంట్లో మాకు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు ప్రమోషన్ల ద్వారా. స్కూల్ అసిస్టెంట్ బోర్డు అవసరమైతే ప్రైమరీ బోర్డు సపరేట్ చేయండి, మా హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు సపరేట్ చేయండి. అయితే మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయి. లేకుంటే మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచండి. ఇది చేయకుండా మాకు ఒక డిఎస్సి ఇచ్చేసినాం 11,000 12,000 అనేసి చూస్తే 4-5 లక్షల మంది స్కూల్ అసిస్టెంట్ బీఈడి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉండి అక్కడ హెచ్జిటి పోస్టులు దానికి మేము సంబంధం లేదు. మాకు 6 లక్షల దాకా మంది ఆస్పిరెంట్ బీఈడి వాళ్ళు ఉన్నారు. జిల్లాకు వచ్చేసి 1 పోస్ట్ లేదు, 2 పోస్టులు కూడా లేవు. మరి మా పరిస్థితి ఎట్లా సార్? అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం, 11,000 ఇచ్చాం, 12,000 ఇచ్చాం, మేము పెంచినాం 6,000 అని చెప్పుకోవడానిక? మరి మా పోస్టులు ఏందని పెంచింది ఏం సుఖం? మొన్న పెంచిన దాంట్లో కూడా మా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని పెంచారండి? 500-600 పోస్టులు సక్రమంగా పెంచలేదు. 2,600 పోస్టులు ఇచ్చి మేము మెగా డిఎస్సి అది ఇదని అంటున్నారు. మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది? దానివల్ల న్యాయం జరగదు కదా. స్కూల్ అసిస్టెంట్ తప్పకుండా 8,000 నుంచి 9,000 పెంచాలి. లేకుంటే అప్పుడు మీకు జియో తయారు చేయమనేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టినాం. 99లో చేసిన జియోని మార్చి ఇప్పుడు కొత్త జియో ఏర్పాటు చేయండి. ఇప్పుడు అంతంత పెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకే మీరు గంటల్లోనే నైట్కి జియోలు మార్చేస్తున్నారు. మా జియోలు మార్చడానికి ఏమైందండి? ఇప్పుడు మీరు దీక్ష విరమించారు కదా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏమైనా చేస్తామని, పిలుస్తామని? లేదు మీ మీద నమ్మకం